ములుగు భద్రాద్రి జిల్లాల సరిహద్దు యాకన్నగూడెం రాళ్లవాగు సమీపంలో చిరుతపులి సంచరిస్తూ పాదముద్రల ఆధారంగా ఫారెస్ట్ అధికారులు చిరుత సంచారాన్ని గుర్తించారు. వెంకటాపురం అడవి శాఖ అధికారులు రాళ్లవాగు వంతెన సమీపంలో పాదముద్రలను గుర్తించామని, పాదముద్రలను పరిశీలించగా చిరుతవేనని నిర్ధారించామని అన్నారు. ఆయా గ్రామాల ప్రజలతో పాటు పశువుల కాపర్లు, వాహనదారులు అటవీ ప్రాంతంలోకి వెళ్లొద్దని, రాత్రి వేళలో చిన్నపిల్లలను బయటకు పంపొద్దని సూచించారు. ఫారెస్ట్ అధికారుల హెచ్చరికల నేపథ్యంలో ఆయా గ్రామాల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే గ్రామాల్లో చిరుత సంచారం గురించి అధికారులు ప్రచారం చేపట్టారు. చిరుత కనిపిస్తే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందజేయాలని సూచించారు. అధికారులు తక్షణమే చిరుతను బంధించాలని కోరుతున్నారు. మిర్చి తోట కల్వటి దగ్గర చిరుతపులి సంచరిస్తున్నదని అటవీ శాఖ వారు గుర్తించినారు. కావున చిరుతపులిని ఎవరైనా హాని తలపెట్టినా అనగా ఉచ్చు పెట్టడం గాని, చంపడం గాని, విషప్రయోగం చేయడం గాని జరిగినచో వైల్డ్ యాక్ట్ 1972 ప్రకారం యావజ్జీవ కారాగార శిక్ష 5 లక్షల జరిమానా విధించబడును. ఆవులు, మేకలు IPL 2026 సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్